పన్ను తీసిన వెంటనే అసలు ఇంప్లాంట్స్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అలాంటి దాని మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి కదండి. ఈ వీడియోలో నేను అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్వేత. పన్ను తీసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ వేసుకోవచ్చా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హెల్దీగా బోన్ ఉండి ఏమైనా ఫ్రాక్చర్ టూత్ అయినా ఏదన్నా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే ఇమ్మీడియట్గా పన్ను తీసిన వెంటనే మనం ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఏవేం కండిషన్స్లో అసలు మనం ఇంప్లాంట్స్ ఇమ్మీడియట్గా పెట్టలేకుండా ఉంటాము అంటే, కిందన బాగా రూట్ కింద చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండి కింద సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి, యాబ్సిస్ లాగా ఫామ్ అయిపోయి, ఇంకా వేరే వేరే ట్యూమర్స్ కింద ఏమైనా కన్వర్ట్ అయినప్పుడు, ఎక్కువ బోన్ లేనప్పుడు మనం ఇమ్మీడియట్గా ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడానికి ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో హెల్దీ బోన్ ఉండి ఓన్లీ పన్ను ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్స్ ఆప్షన్ మీకు ఉంది అంటే కంపల్సరీ మీరు ఇంప్లాంట్స్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళొచ్చు అని అంటే, మనం పన్ను తీయడానికి ఏదైతే ఎనస్థీషియా ఇస్తామో, అంటే తిమ్మిరి ఏదైతే ఇస్తామో అదే ఎనస్థీషియాలో మనం ఇంప్లాంట్ కూడా ఇమ్మీడియట్ ప్లేస్ చేసేయచ్చు. అట్లా చేసుకోవడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ పోస్ట్ మెడికేషన్ ఏదైతే పన్ను తీయడానికి ఇస్తామో ఇంప్లాంట్ కూడా అదే ఇస్తాం. ఇంకా టైం వరకు వచ్చింది అనుకోండి, మనం పన్ను తీయడానికి ఒక 10-15 నిమిషాలు అయింది అనుకోండి, ఇంప్లాంట్ పెట్టడానికి ఒక 10 నిమిషాలు టైం అవుతుంది. సో మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది. చాలా మంది పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ పెట్టచ్చా మేడం, దానివల్ల ఏమైనా ఫెయిల్ అవుతుందా, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మందికి డౌట్స్ ఉంటుంది. బట్ ఇమ్మీడియట్గా పెట్టడం వల్ల ఏమి ప్రాబ్లం ఉండదండి. చెప్పాను కదా, అది హెల్దీ బోన్ ఉంది అంటే. ఆ హెల్దీ బోన్ ఉంది అని తెలుసుకోవడానికి అడ్వాన్స్ టెక్నిక్ లైక్ ఓపీజీ, సిబిసిటీ, 3D ఎక్స్రే, 2D ఎక్స్రే అని అంటారనమాట. అవి తీసుకుని ఖచ్చితంగా బోన్ బాగుంది అనుకుంటే మనం ఇమ్మీడియట్గా ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ప్లాటినా డెంటల్లో ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పేషెంట్కి టైం సేవ్ చేయడానికి, ఇంకా పోస్ట్ మెడికేషన్ సేవ్ చేయడానికి ఇమ్మీడియట్గానే పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేస్తాం. మన దగ్గర కన్సల్టెంట్స్ అందరూ కూడా ఇన్హౌస్లోనే ఉంటారు కాబట్టి మనకి ఇమ్మీడియట్ లోడ్ చేయడానికి ఏమి ప్రాబ్లం ఉండదు. ఇంప్లాంట్స్ అనేవి చాలా స్టాక్ ఉంటాయి మన దగ్గర. ఒకవేళ పేషెంట్ ఎలిజిబుల్ ఉన్నారు అంటే మనం పన్ను తీసి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేస్తాం. పన్ను తీసిన తర్వాత రిప్లేస్మెంట్ అనేది ఇట్స్ కంపల్సరీ. అది ఐదర్ ఇంప్లాంట్కి వెళ్తారా, బ్రిడ్జ్కి వెళ్తారా, అది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ ఇంప్లాంట్ ఆప్షన్నే డాక్టర్ అనేది సజెస్ట్ చేసి మీ పేషెంట్ కూడా ఒప్పుకుంటే ఇమ్మీడియట్గా పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ ఆప్షన్ ఇస్ బెస్ట్ ఆప్షన్. మీకు కూడా పన్నులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ పన్ను తీయించుకోవాలి అని అన్నప్పుడు కంపల్సరీ రిప్లేస్మెంట్కి ఆలోచించండి. సో దీనికి ప్లాటినా డెంటల్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే కింద నంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ విజిట్ టు అవర్ వెబ్సైట్ platinadental.com. Thank you, Dr. Shweta.